అందరికీ నమస్తే. ఈరోజు నేను బెండకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలనో మీకు చూపిస్తానండి. నేను ఇక్కడ కేజీ బెండకాయ తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి ఇట్లా పొడవు ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద నేను ఆరబోసిన ఆ వాటర్ అంతా పోనీకి పైకి వెళ్ళి కూడా ఒక టిష్యూ పేపర్ వేసిన ఆ వాటర్ అంతా పీల్చేసుకొని వాటర్ ఏం లేకుండా మంచిగా ఆరిపోవాలి ముక్కలు. చూడండి బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినపప్పు తీసుకోవాలండి. ఇవి కొంచెం వేయించుకొని ఒక స్పూన్ మినపప్పు, ఇది కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఇవి వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 15 ఎండుమిర్చి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలండి. ఇవి మంచిగా వేగినాయి. మనకు వేగిన వాసన మనకు తెలిసిపోతుంది. ఈ వేగిన తర్వాత ఇవి ఒక గ్రైండర్ జార్లోకి తీసుకొని 1.5 స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. ఒక స్పూను చిన్న స్పూను పసుపు, ఎల్లిపాయలో 15 పడతాయండి. 15 అట్లా వేసుకొని 10-15 నేనైతే 15 వేసుకున్నా. ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా. ఒక బౌల్లో మళ్ళీ ఆయిల్ తీసుకోవాలి. ఒక 150 గ్రాములు అంటే ఒక 8 స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత ఈ బెండకాయ ముక్కలను గోలించుకోవాలి. మంచిగా వేగాలి. చూడండి మొత్తం ఇట్లా వెడల్పాటి ప్యాన్ అయితే మంచిగా వేగుతాయి. బెండకాయలు ఇక్కడ ఉండడమే ఆ కలర్ ఉన్నాయండి. ఖరాబ్ అయినాయి అనుకున్నారు కలర్ చూసి. ఈ అమెరికాలో ఈ బెండకాయలు ఉండడమే కొంచెం డార్క్గా లైట్గా అట్లా ఉన్నాయి. దాన్ని బాగా వేయించుకోవాలి. చూడండి ముక్క వేగింది మనకు తెలిసిపోతుంటుంది. ఇప్పుడు కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. అందులో వేగగానే కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు కూడా చిటపట్లాడి మంచిగా వేగిన తర్వాత ఇట్లా ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. మనం లో ఆర్ మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. ఇప్పుడు కరివేపాకు కూడా మంచిగా వేగింది. చూడండి ముక్కలు చూడండి ఎంత మంచిగా వేగినాయి. మనకు తెలిసిపోతుంది. ముక్కలు వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ముక్క చిన్నగా అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని ఇందులో కలుపుకోవాలి. ఎల్లిపాయ కారం, ఆ ఎల్లిపాయ కారం ఇక ఈ ముక్కలకు మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి. ఒక 4-5 నిమిషాలు అట్లా పెట్టాలి. స్టవ్ మీదనే మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టి ఆ మసాలా అంతా బెండకాయ పీల్చుకునే విధంగా మనం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉప్పు కారం ఈ 5 నిమిషాలలో బెండకాయ పీల్చుకుంటుంది. ఇంకా అయిపోయినట్టే అండి, మంచిగా అయింది. ఇంకా దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఆ నూనె మొత్తం కూడా పీల్చేసుకుంటుందండి. కొద్దిగా నూనె కనిపిస్తుంది కదా, చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో, ఎంత క్రిస్పీగా వేగినాయో. వేడి అన్నంలా కలుపుకొని తింటుంటే ఆ ముక్కలకి ఇట్లా మనకు క్రిస్పీగా కరకరలాడుకుంటా పప్పు కూడా పంట కిందికి వస్తుంటుంది కదా, చాలా బాగుంటుందండి. ఈ చలికాలం ఇంకా బాగుంటుంది. వెల్లుల్లి కారం మంచిది కూడా ఈ చలికాలం, ఎప్పుడైనా మంచిది. ఈ చలికాలం వేడి అంటారు కదా, ఇంకా మంచిది. ఇట్లా ట్రై చేయండి, మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మరిన్ని వీడియోస్ చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.